ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినమందు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం ధ్యానించుకొనిచుండగా నీవే ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఈ మాటలు సహాయపడినట్లు చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటువని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడను లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము, వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలు పొచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పుగలవాడెవడు? ధర్మమునాచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని యెడల మనుష్యులకు చేయు కీడు బహుభారమగును. సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధము మందు విడుదల దొరకదు. దౌష్టము దానిని అనుసరించు వారిని తప్పించును. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సు విప్పి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరుగునట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియు వ్యర్థమే అని నేను అనుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఏదొకటియు లేదు గనుక నేను సంతోషమును పొగడితిని. బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రములు కన్నులు నిద్ర కానకుండా మనుషులకు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలపగా దేవుడు జరిగించున్నదంతయు
నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనరనియు, కనుగొనవలెనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైన కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటుని. నీతిమంతులను జ్ఞానులను వారి ప్రభువా, విన్న ఈ వాక్యమును ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు చేయమని, నీవే ప్రతి ఒక్కరి జీవితాలలో ఇవి నెరవేర్చి వారి జీవితాలను బాగు చేసుకునే ఆశీర్వాదమును వారికి దయచేయమని, ఈ దినమంతయు చేయ ప్రతి పనిలో మీరే తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.